I told this earlier, but I want to tell this again as well. ఇది ఇంతకు మునుపు నేను చెప్పాను, అయితే మరలా చెప్పగోరుతున్నాను. If you want to be best parents for your kids, మీ పిల్లల కొరకైన శ్రేష్టమైన తల్లిదండ్రులుగా మీరు ఉండాలంటే do only these two things. ఈ రెండు సంగతులు మీరు చేయండి. Number one, introduce Jesus Christ to them. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని వారికి పరిచయం చేయండి. Number two, give the highest education possible to them. రెండవదిగా సాధ్యమైనటువంటి ఉన్నతమైనటువంటి విద్య So వారికి sad ఇవ్వడానికి many ప్రయత్నించండి. parents have failed to offer these two gifts to the children. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే తమ పిల్లలకి ఈ రెండు వరాలను ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు చాలా తప్పిపోయారు. But instead they are after the real estates. I want some building for my son and this building, this site, this plot for my son and daughter. Not introducing Jesus to your kids. అయితే దానికి బదులుగా రియల్ ఎస్టేట్ అని, ఈ ప్లాట్ నా కుమారుడు కొరకు, ఈ ప్లాట్ నా కూతురు కనుకని అలాగన వాటి వెంట వెళ్తున్నారు కానీ యేసు ప్రభుని తమ పిల్లలకు పరిచయం చేయట్లేదు. I don't say that you do not acquire anything for your kids. That's always parental responsibility to care. ఆస్తి సంపాదించకూడదని చెప్పట్లేదు. పిల్లల గురించి సంపాదించి పెట్టడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. But first you have to do these things. అయితే మొట్టమొదటిగా ఈ రెండు సంగతులు చేయాలి. If you skip doing these two things, ఈ రెండు సంగతులు చేసే విషయంలో కానీ మీరు తప్పిపోతే the rest of the things will not have a blessing for your kids. మిగిలిన సంగతులు మీ పిల్లల పైన ఎలాంటి ఆశీర్వాదం తీసుకురాలేదు. So many times you are not able to take care of your children's needs. చాలా పర్యాయాలు పిల్లల యొక్క అవసరతలను మీరు ఏమాత్రము తీర్చలేని Perhaps you dump in a college. బహుశా ఒక కాలేజ్ లో పడేశారు. But what about their fees? వాళ్ళ ఫీజు విషయం ఏంటి? Semester they are now going. ఇప్పుడు వారు సెమిస్టర్ లో You are ప్రవేశిస్తున్నారు. employed. మీరేమో You got promotion. మీకు You పదోన్నతి have వచ్చింది. everything you can think of. మీకు కావాల్సినంతా ఉంది. But you have a bad financial management. అయితే నీ యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి డబ్బును ఎలాగైనా వ్యవహరించాలో చూసుకోవాలనే విషయంలో తప్పిపోయావు. But neither you are giving to God, not to the family, but giving for others. నీవు దేవునికి డబ్బు ఇవ్వట్లేదు, నీ కుటుంబానికి ఖర్చు చేయట్లేదు, వేరే వాళ్ళకి That దారబోస్తున్నావు. is not godly. అది దైవికమైన The జీవితం Bible కాదు. says everything that belongeth unto you first belongeth unto the Lord and next to the family. బైబిల్ చెప్తుంది కదా, నీకు చెందింది ప్రతి కూడా మొదటిదిగా దేవునికి చెందింది, దాని తర్వాత నీ కుటుంబానికి చెందింది. But you skipped these two. అయితే ఈ రెండు సంగతుల విషయంలో I తప్పిపోయావు. started to distribute your siblings and others and so many other people, but frustrating your kids at home, your wife, your husband. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ధనం గాని ఆస్తిపాస్తులన్నింటినీ కూడా నీకు తెలిసినటువంటి వారిని గాని అక్క చెల్లెలు తనదమ్ములకు కూడా పంచిపెట్టేసి నీ సొంత భార్య పిల్లలకి వాటిని ఖర్చు చేసేసిన తప్పిపోయావు. So they developed hatred over you. అందుచేతే వారికి నీ మీద దేశాన్ని They పెంచుకున్నారు. started bargaining or borrowing money from others. ఇతరుల ఎదురు నుండి డబ్బు అప్పు తీసుకోవడం మొదలు పెట్టారు.